సెంట్లకు సంబంధించి 17,091 కోట్ల రూపాయలని రాష్ట్ర ఆర్థిక శాఖ విద్యుత్ శాఖకి చెల్లించినటువంటి విషయం కూడా అభినందించుతుంది. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి చేయూత పథకం 43 లక్షల మందికి ఇచ్చేటువంటి మొదటి వారంలో ఇస్తున్నటువంటి కార్యక్రమం గురించి, ఇందిరమ్మ హౌజెస్ ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల లెక్కన 4.5 లక్షల ఇళ్లని ఒకటేసారి 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఈరోజు మొదలుపెట్టి ముందుకు పోతున్నటువంటి వైనాన్ని కూడా అభినందించడం జరిగింది. అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీ సంబంధించి ఈ రాష్ట్రంలో మహిళలందరూ దాదాపు 188 కోట్ల సార్లు ఇప్పటికీ ఈ ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వాడుకోవటం జరిగింది. దీనికి సంబంధించి ఒక 6,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ఆర్టీసీ శాఖ చెల్లించి జరిగింది. అట్లాగే గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లు సంబంధించి ఉచితంగా ఇచ్చే కరెంటు దాదాపు రాష్ట్రంలో 51 లక్షల మందికి 51 లక్షల కుటుంబాలు ఓ రకంగా చెప్పాలంటే 51 lakh మీటర్ హోల్డర్స్ అంటే ఫ్యామిలీస్ ఇవాళ లబ్ధి పొందుతూ ఉన్నారు. దానికి సంబంధించి 2,050 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించడం జరిగింది. ఎల్పిజి సబ్సిడీకి సంబంధించి 43 లక్షల మంది కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది. అట్లాగే 580 కోట్ల రూపాయలు దానికి సంబంధించి ఇప్పటికి చెల్లించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు 94 లక్షల కుటుంబాలకి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకి పెంచి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య వాడుకోవటానికి ఖర్చుల కోసం ఇప్పటికే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వాడకం అవసరం వస్తే 1,367 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అట్లాగే వడ్డీ లేని రుణాలకు సంబంధించి 21,000 crores రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతున్నటువంటి విషయం. అట్లాగే రైస్ సబ్సిడీ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఈరోజు 93 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం పర్ హెడ్ 6 కేజీల లెక్క 93 లక్షల కుటుంబాలకి ఇస్తాం. 1,15 లక్షల కుటుంబాలు ఉంటే 93.79 లక్షల కుటుంబాలు అంటే నియరింగ్ అబౌట్ 94 లక్షల కుటుంబాలు సన్నబియ్యం వస్తాం. వీటన్నిటినీ ఈ సంవత్సరం కాలంలో సంక్షేమ కార్యక్రమాలు అంటే 95,351 కోట్ల రూపాయలని వీటి కోసం ఖర్చు పెట్టాం. 95,351 crores ఓన్లీ వెల్ఫేర్ కోసం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఖర్చు పెట్టింది. అదర్ దెన్ ఇవి కాకుండా ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టి మొదటి తారీఖున జీతాలు ఇచ్చే కార్యక్రమం, 40% డైట్ ఛార్జెస్ పెంచింది. ఇవి కాకుండా ఇందిరా సౌర గిరి జల వికాసం 12,500 కోట్లతో మొదలుపెట్టిన పథకం, రాజీవ్ యువ వికాసం 8,000 కోట్లతో మొదలుపెట్టిన పథకం, ఇవన్నింటినీ అట్లాగే వాటితో పాటు అతి ముఖ్యమైనటువంటి కాస్ట్ సర్వే సిపెక్ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ కాస్ట్ సర్వే ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆలోచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేసి ఈరోజు దేశవ్యాప్తంగా రోల్ మోడల్గా తెలంగాణ అంతా దేశవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఎస్సీ
కేటగరైజేషన్ గురించి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి కేటగరైజేషన్ చేసే విధానం, నిరుద్యోగ యువతి యువకుల గురించి ఆలోచన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఇప్పటికే 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన విధానం, ఇంకో 30,000 మంది పైపులో ఉన్న విధానం, వీటన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ